దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా క్రైస్తవులు అయ్యాం. అవునా కదా? క్రైస్తవులు ఒకటిలో మొదటి మెట్టు ఏంటంటే, అంటే ప్రతి క్రైస్తవుడికి ఒక 2 ప్రాముఖ్యమైన లక్షణాలు అవసరం. ఏంటో 2 లక్షణాలు అంటే, మొదటగా విశ్వాసము. మొదటగా ఏంటి? విశ్వాసము. రెండోదిగా ఏంటంటే మారు మనస్సు. రెండోదిగా మారు మనస్సు. మారు మనస్సు మరియు విశ్వాసం అనేది ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలకి ఉండవలసిన లక్షణాలు. అది కేవలము క్రైస్తవంలోకి రాకముందు ఉండడం మాత్రం కాదు, కానీ క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా మన విశ్వాసంలో, మన రక్షణ కొనసాగించడంలో, పరిశుద్ధ జీవితం కొనసాగించడంలో ఏవే అవసరం అంటే విశ్వాసము, మారు మనస్సు. మారు మనసుకు ఉన్న మరొక పేరు ఏంటంటే పశ్చాత్తాపము. మారు మనసు మరొక పేరు ఏంటండి? పశ్చాత్తాపం. మారు మనసు పొందుట అని గ్రంథంలో అనేక మాటలు మనం మారు మనసు గురించి చదువుకోగలం. యేసుక్రీస్తు తన బోధ ఆరంభం స్టార్ట్ చేసిన నుంచి కూడా ఆయన ఏం బోధించారంటే, మీరందరూ కూడా మారు మనసు పొందిటని ప్రకటించారండి. అంటే వాళ్ళ మన అంశం మారు మనసు పొందిన గురించి ఆలోచిద్దాం. అది కేవలం ఈరోజు మాత్రం కాదు, కానీ మారు మనసు అంటే అర్థమేంటో మారు మనసు ఎలా పొందాలో మనం ప్రతి వారం మనం చర్చించుకుంటూ వద్దాం. ఈ రోజు నుంచి కూడా కొద్ది వారాల వరకు మారు మనసు ఒక వ్యక్తిగత జీవితానికి ఎంత అవసరమో మనకు ప్రత్యక్షంగా అర్థమవుతాను. చాలామందికి మారు మనసు అంటే మారు మనసు పదానికి అర్థం అవ్వట్లే. మారు మనసు అంటే ఆ పదం అర్థం అవ్వట్లేదు. మారు మనసుకు విలువ అర్థం అవ్వట్లేదు. మారు మనసు ఎందుకు పొందాలో అసలు విషయం తెలియట్లేదు. యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య సాగించినప్పుడు మత్తయి సువార్త 4:17 చదువుకుంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించ మొదలుపెట్టాను. యేసుక్రీస్తు ఏం బోధించారట? అప్పటి నుండి యేసు అర్థం ఏంటంటే, ఆయన యేసు బాప్తిసం తర్వాత నుంచి ఆయన బోధ స్టార్ట్ అయితే యేసు సార్ ఏం బోధించారంటే, పరలోక రాజ్యము సమీపించున్నది అంటే అర్థం ఏంటి? ఇక్కడ పరలోక రాజ్య పదం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని రాజ్యము. మత్తయి సువార్త మత్తయి ఎలా రాశాడంటే దేవుని రాజ్యాన్ని పరలోక రాజ్యంగా పోల్చాడు. మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్తలో ఉన్న దేవుని రాజ్యం అనే పదాన్ని మత్తయి ఎలా రాశాడంటే దేవుని రాజ్యం బదులు పరలోక రాజ్య పదం వాడాడు. అంటే ఇక్కడ పరలోక రాజ్యం అంటే పరలోకం కాదు, అది దేవుని రాజ్యం అర్థం చేసుకోవాలి. మార్కు సువార్త మనం చదువుకుంటే మార్కు సువార్తలో ఇదే మాట ఏముంటుంది? మార్కు సువార్త మొదటి అధ్యాయం చదువుకుంటే 14-15 చదువుకుందాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది అన్నాడు. అక్కడ మత్తయి సువార్తలో ఏముంది? అక్కడ పరలోక రాజ్యం అని ఉంది. అంటే రెండో ఒకటే. యేసు కోణంలో, యేసు దృష్టిలో రెండో ఒకటే. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్న ఒకటే. ఒక రాజ్యము రాబోతుంది, ఆ రాజ్యంలో అందరూ కూడా చేరాలని యేసు బోధించారండి. ఏంట రాజ్యం అది? అది దేవుని రాజ్యము. ఆ రాజ్యంలో అందరూ ఏం చేయాలి? మనందరూ ఏం చేయాలట? ప్రపంచ మానవులందరూ కూడా రాజ్యంలో చేరాలండి. యేసు ఎందుకు వచ్చాడంటే రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యమే ఏంటంటే సంఘము. యేసు దేనికి వచ్చాడు? భూమి మీదకి రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. ఏట రాజ్యం అది? సంఘము. ఎందుకు స్థాపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు? ఆ రాజ్యంలో మనందరినీ పిలిచి రాజ్యంలో మీరందరూ చేరండి అని మనల్ని పిలవడానికి, మనల్ని రాజ్యంలో చేర్చడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆ రాజ్యమే ఏంటది? సంఘము. కాబట్టి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని యేసుక్రీస్తు చెప్పాడు. అంటే దేవుని రాజ్యానికి మారు మనసుకి సంబంధం ఉందా లేదా? ఉంది. యేసు దేనికి వచ్చాడు? దేవుని రాజ్యం బోధించడానికి వచ్చి యేసుక్రీస్తు. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే అదొక రాజ్యం అండి. అదొక రాజ్య పరిపాలన అనుకుంటే, ఇప్పుడు ఈ రాజ్యంలోకి ప్రపంచంలో మనుషులందరూ ప్రవేశించాలండి. అది దేవుని యొక్క సంకల్పంలో భాగం. తండ్రిని దేవుని సంకల్ప భాగం ఏంటంటే
తన కుమారుని ద్వారా దేవుని రాజ్యం స్థాపించబడబోతుంది. ఈ రాజ్యంలోకి ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఈ తలుపు ద్వారా వెళ్ళాలండి. మనుషులందరూ కూడా ఈ ద్వారా వెళ్ళాలి. ఎలాగెళ్తారంటే ఈ రాజ్యానికి మారు మనసుకు సంబంధం ఉంది. మారు మనస్సు అంటే అర్థం ఏంటి? ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలట? ఈ సంఘంలోనూ లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కలవారు. ఈ పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఒకరు కొంతమంది వచ్చి మా పార్టీలో చేరంట అన్నాడు అనుకోండి. అప్పుడు అందరూ ఏం చేస్తారు? ఒక పార్టీలో రాజకీయ పార్టీ చేయాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలి? ఆ వ్యక్తి కొండో కప్పిస్తే అందరి ముందు సన్మానించి వాడికి ఏదో ఒక చిన్న సభ్యత్వంలో ఒక రసీదులు ఇచ్చి అలా ఆ వ్యక్తి చేర్చుకుంటారు ఒక సభ్యత్వంలోకి, ఒక పార్టీ కానీ సంథింగ్ ఏదైనా ఒక సంఘంలోకి. అదేవిధంగా దేవుని సంకల్పంలో ఒక భాగంగా ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏంటంటే దేవుని రాజ్యానికి పిలవబడింది. ఈ సంఘం గురించి యేసుక్రీస్తు భూమి మీద గురించి బోధించారండి. సంఘం దేవుని రాజ్యం త్వరలో రాబోతుంది కాబట్టి మీరు అందరూ ఏం చేయాలట? మారు మనసు పొంది దీంట్లో ప్రవేశించాలండి. మారు మనసు అన్నారండి. ఇదే మాట యేసుక్రీస్తు యోహాను సువార్త 3:3-5 చదువుకుంటే నికోదేము అనే భక్తుడితో యేసుక్రీస్తు అన్న మాట ఒకసారి ఆలోచిద్దాం. యోహాను సువార్త 3:3-5 చదువుకుంటే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ఏం చెప్పారు నికోదేముతో? ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో రావాలంటే వ్యక్తి ఏం చేయాలట? క్రొత్తగా జన్మించాలట అండి. క్రొత్తగా జన్మించాలండి. క్రొత్తగా జన్మించాలంటే అర్థం ఏంటి? కొత్తగా జన్మించాలంటే మళ్ళీ పుట్టాలట. ఒక వ్యక్తి మళ్ళీ జన్మించాలి, తిరిగి మళ్ళీ జన్మించాలంటే అర్థం ఏంటి? దేవునికి పుట్టాలట అండి. మనందరం కూడా మన తల్లి గర్భం ద్వారా మనందరం పుడతాం భూమి మీద. రెండోసారి మనం ఎవరికి పుట్టాలట? దేవునికి పుట్టాలి. దేవునికి పుట్టడం అంటే అర్థం ఏంటంటే అది బాప్తిస్మంలో జరిగే ప్రక్రియ. బాప్తిస్మంలో ఏముందంటే దేవుడు మనల్ని కంటాడట అండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదువుకుంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18 చదువుదాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనందరం కూడా ఎలా కనబడుతున్నాం? రెండోసారి బాప్తిస్మంలో మనందరం కూడా ఏమవుతుంటే బాప్తిస్మం ఏమవుతుంటే మనం కొత్తగా జన్మిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు మనల్ని కూడా రెండోసారి కంటాడట. భౌతికంగా కాకుండా రెండోసారి దేవుడు మనకు కంటాడు. కన్నప్పుడు అప్పుడు మనం రెండోసారి జన్మిస్తాం. మళ్ళీ చిన్న పసిబిడ్డలాగా మనం పుడతాం. దేవుడు మనల్ని తిరిగి కంటాడు, వాక్యం వాళ్ళని కంటాడు. వాళ్ళ కన్నిన తర్వాత అప్పుడు మనందరూ ఏమవుతుంటే దేవుడి రాజ్యంలో మనకి సభ్యత్వము వస్తుంది. అప్పటి నుంచి మనందరూ కూడా ఈ సంఘంలోకి వెళ్తామంట. సంఘం అంటే దేవుడి రాజ్యం అంటే కంటికి కనబడేది కాదు. దేవుడి రాజ్యం అంటే ఇహ సంబంధమైంది కాదు. ప్రియస్వామి ఏమంటారు? నా రాజ్యము ఈలోక సంబంధమైంది కాదు. దేవుని రాజ్యము లేదా సంఘం అనేది ఆత్మ సంబంధ రాజ్యము. ఈ ఆత్మ సంబంధ రాజ్యంలో ప్రతి ఒక్కరు సభ్యులు అవ్వాలని యేసుక్రీస్తు బోధించడం స్టార్ట్ చేశారు. కేవలము ఆయన బోధ స్టార్ట్ చేసుకుంటే చెప్పడం మాత్రం కాకుండా ఆయన చివరిగా వెళ్ళిపోయినప్పుడు కూడా ఇదే మాట చెప్తారు. లోకసువార్త 24:47 చదువుకుంటే యేసుక్రీస్తు భూమి నుంచి ఆరోహణ అయినప్పుడు కూడా ఇదే మాట శిష్యులతో అంటారు. ఒకసారి ఆ మాట ఆలోచిద్దాం. లోకసువార్త 24:47 చదువుకుంటే, లోకసువార్త 24:47 చదువుదాం. ఇది యేసుక్రీస్తు ఆకన్నా శిష్యులతో అంటున్న మాటలు ఇవన్నీ కూడా. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అంటారండి యేసుక్రీస్తు. అంటే యెరూషలేము మొదలుకొని సమస్త జనులు అందరూ కూడా ఏ ప్రకటింపబడాలట? మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటించబడాలి. ప్రకటన పట్టిందా లేదా? యేసు వెళ్ళిన తర్వాత అపోస్తలులు మొత్తం భూప్రపంచం మొత్తం అంతా వెళ్ళి సువార్త ప్రకటించారు. సువార్తలో భాగం ఏంటంటే సువార్త ద్వారా ఏమవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందాలి.
ఇప్పుడు మనం మారు మనసు కొన్ని మాటలు ఆలోచిద్దామండి. అంటే మొదటగా మనకి ఏం అర్థమైందంటే మారు మనసు అనేది యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించడం స్టార్ట్ చేశారు. యేసు బోధనలో ప్రధాన బోధ ఏంటంటే దేవుని సువార్త, ఆ దేవుని రాజ్యం గురించి సువార్త. దేవుని రాజ్యం సువార్తలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే మారు మనస్సు. ఆయన మారు మనస్సు కేవలము ఆయన బోధించడం స్టార్ట్ చేసుకుని మాత్రం కాకుండా ఆయన ఎండింగ్లు కూడా మారు మనసు గురించి చెప్పి ఆయన పరలోకి వెళ్ళిపోవడం జరిగిందని. మారు మనసు గురించి యేసు బోధించారు. మారు మనసు అనేది ఒక ఆజ్ఞ. అపోస్తుల కార్యములు 17:30 చదువుకుంటే, అపోస్తుల కార్యములు 17:30 చదువుకుంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే ఆ కాలము, ఆ అజ్ఞాన కాలములు అన్నారండి. కాలములు అంటే అదే బహువచనం. ఏంట కాలములు? యేసు రాకముందు 2 కాలాలు ఉన్నాయి. ఏంట కాలము? పితరుల కాలము, మోసే కాలము. ఆ 2 కాలాలు కూడా దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడటండి. అంటే దేవుడు దృష్టి ఎక్కువ పెట్టలేదటండి. ఆ కాలంలో దేవుడు చాలా మటుకు ఫ్రీగా విడిచిపెట్టాడు, ఒక విధంగా స్వేచ్ఛనిచ్చాడు మనుషులందరికీ కూడా. కాకపోతే ఇప్పుడైతే అంటే అర్థం ఏంటి? ఇప్పుడంటే ఇప్పుడు కాలము యేసువారు తర్వాత నుంచి ఉన్న కాలం అంతా కూడా ఇప్పుడైతే అన్న కాలం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యోహాను సువార్త 4:23లోని సమరస్థితి తీసుకోవాలంటే మాట ఏంటంటే, ఆ కాలం ముందు మీరు ఒకసారి ఆలోచిద్దాం. యోహాను సువార్త 4:23 చదువుకుంటే అక్కడ ఒక కాలం నుంచి ఒక మాట ఉంటుందండి. యోహాను సువార్త 4:23-24 చదువుదాం ఒకసారి. ఇది ఒకటి చదువుదాం. అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతమైనను మీరు తండ్రిని ఆరాధింపుడు, నా మాట నమ్ము పదం ఉంటుందని. ఇక్కడ మన సందర్భం ఆలోచిస్తే 21 అమ్మ ఒక కాలం వచ్చిందా పదం వాడాను. ఏంట కాలము? ఆ కాలం ఎప్పుడు షార్ట్ అవుద్దండి? ఇప్పుడు అపోస్తల కార్యములు 17:30లో ఉన్న ఇప్పుడైతే పదము, యోహాను సువార్త 4:5లో ఉన్న కాలము 2 ఒకటే. అంటే భవిష్యత్తులో రాబోయే కాలం యేసు అక్కడ చెప్పడం జరిగింది. ఏంట కాలం అంటే యేసు చనిపోయిన తర్వాత నుంచి క్రీస్తు యుగము, క్రీస్తు కాలం స్టార్ట్ అవుతుంది. ఈ క్రీస్తు కాలంలో మనుషులందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే కేవలం ఒక వ్యక్తికి అయితే కాదు, మనుషులందరికీ, సమస్త జనాలందరూ కూడా ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే మారు మనసు పొందుట. ఇవ్వండి సైలెంట్గా ఉండు. అపోస్తల మళ్ళీ 17:30 చదువుదాం. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. మారు మనసు పొందుట. మారు మనసు పొందుట అనేది ఏంటిది? ఆజ్ఞ. మారు పొందడం అర్థం ఏంటండి? ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అంటే అర్థం ఏంటండి? ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమం అంటే అర్థం ఏంటి? చెప్పిన మాటను చేయకపోవడము పాపము. ఇప్పుడు మారు మనసు పొందుట ఆజ్ఞ అన్నప్పుడు మారు మనసు పొందకపోతే ఏమవుద్ది? పాపం అవుద్ది. అవునా కాదా? పాపన శిక్ష ఏంటి? నిత్య నరకము. మారు మనసు పొందుట అర్థం ఏంటి? ఆజ్ఞ. మారు మనసు పొందుట అదేదో మాటగా చెప్పబడింది కాదు, నువ్వు చేస్తే చేసి చేయకపోతే లేదు అన్నట్టు కాదు. మారు మనసు పొందడం అనేది ఏంటిది? ఆజ్ఞ. ఈ ఆజ్ఞని అతిక్రమిస్తే ఏమవుద్ది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి నాకు మారు మనసు అవసరం లేదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి దేని సూచిస్తున్నట్టు? ఆజ్ఞను అతిక్రమించినట్టు. అర్థం ఏంటి? నాకు స్వర్గం పరలోకం నాకు వద్దు, నేను నరకం వెళ్ళిపోతున్నా, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టు అర్థం. లోక సువార్త 13:3 చదువుకుంటే, లోక సువార్త 13:3 చదువుకుంటే, మీరు మారు మనసు పొందని ఎలా మీరందరూ అలాగే నశించురని యేసుక్రీస్తు చెప్పడం జరిగిందండి. మారు మనసు పొందకపోతే వచ్చిన శిక్ష ఏంటండి? నశించిపోవడం అండి. మారు మనసు పొందేవాడు నిత్యజీవం రక్షణ పెడితే, మారు మనసు పొందవాడు ఏమవుతాడంటే నశించిపోతాడు. అంటే అర్థం ఏంటి? నశించిపోవడం అంటే అర్థం ఏంటండి? నశించిపోవడం అంటే ఆ వ్యక్తి నరకంకి వెళ్ళిపోతాడు. మీకు పాయింట్ అర్థమవుతుందని చెప్తాను మాట్లాడినా కూడా. యేసు ఏం బోధించారు భూమి మీద ఉన్నప్పుడు? మారు మనసు పొందడం యేసు చెప్పారు. ఎందుకు చెప్పాడంటే యేసుక్రీస్తు వారు మారు మనసు పొందడం అనేది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. మారు మనసు పొందడం అనేది
ఇప్పుడు మారుమనసు నాకు వద్దు అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏమవుద్ది? దాని పాపం వద్దు. పాప శిక్ష ఏంటి? నిత్య నరకం, అంటే నశించిపోతుంది వేసుకో చెప్పడం జరిగింది. అది మారు మనసు ఎవరెవరు పొందాలి? ఎవరు పొందాలి మారు మనస్సు? మారు మనసు ఎవరు పొందాలి? అపొస్తలుల 17:30 ఏం చేద్దాము? ఇప్పుడైతే అందరూ అంతటా అన్న పదం ఆడారు అంటే అర్థం ఏంటి? అందరూ అంటే సమస్త జనములో. యేసుప్రభువు ఆకన్నా లోకసభ 24 ఇందాక ఏం చేద్దాము? సమస్త జనులలో ఆయన పేరట పాపక్షమాపణ మారు మనస్సు ప్రకటపడిన పదం వాడారు. అంటే సమస్త జనులందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందాలనుకున్నప్పుడు ఈ మారు మనసు అంటే అర్థం అవ్వాలి కదా. మారు మనసు పొందామని యేసుప్రభువు చెప్పారు. అలా పొందకపోతే మీరు నశించిపోతుందని చెప్పారు. మరి చెప్పినప్పుడు మారు మనసు అంటే మనకు అర్థం అవ్వాలా లేదా? దాని తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలా లేదండి? తెలుసుకోవాలి. ఏంటి మారు మనసు అంటే అర్థం ఏంటి అసలు? మారు మనసు అంటే అర్థం ఏంటి అసలు? ఏంటండి మారు మనసు అంటే? ఒక పదం ఏముంది దాంట్లో? మనస్సున పదం ఉంది. మరొక పదం ఏముంది? మారు అంటే మార్పు అని అర్థం వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దేవుని దగ్గర రావాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే తన చిన్నప్పటి నుండి ఉన్న మనసు, తన చిన్నప్పటి ఉన్న హృదయము, వాటితో వెళ్ళిపోతే సరిపోతుంది దేవుని దగ్గరికి, చాలు. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుడి దగ్గరికి చేరాలంటే ఆ వ్యక్తి తన మనసును మార్చుకొని దేవుడి దగ్గరికి రావాలి. అదే మారు మనసు. మారు మనసు అంటే అర్థం ఏంటి? తన మనసు మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చి రావడమే మారు మనసు. ఇంకా క్లియర్గా మనం మారు మనసు గురించి కొన్ని మాటలు ఆలోచిస్తే 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 8 నుంచి 10 చదువుకుంటే, రెండో కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నానని పౌలు గారు అంటారు. ఈ మాట అంటుంది ఎవరు? పౌలు. ఎవరితో అంటున్నారు? సంఘానికి అంటున్నారు. అంటే సంఘం కూడా మారు మనసు పొందాలా? సంఘం కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అంటే మారు మనసు ఎవరికి? మారు మనసు కేవలము లోకంలో ఉన్న అన్ని జనులకు మాత్రమే కాదు, కానీ మారు మనసు అనేది సంఘాలు కూడా చేయవలసిన డ్యూటీ ఏంటంటే మారు మనసు. మారు మనసు కేవలము అన్ని జనులకు మాత్రమే కాదు, మారు మనసు అనేది సంఘం కూడా అవసరమని గ్రంథం స్పష్టంగా చెప్తుందండి. పౌలు గారు ఏమంటారు అక్కడ? మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించున్నానని కొరింథీ సంఘానికి అంటున్నారండి. మారు మనసు ఎవరికి అవసరమో సమస్త జనులకు మాత్రం కాకుండా సంఘానికి కూడా మారు మనసు అవసరము. సంఘానికి కూడా మారు మనసు అవసరము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం తిరిగేస్తే యేసుక్రీస్తు సంఘాలకి 7 సంఘాలకి లేఖ రాసినప్పుడు ఒక్కొక్క సంఘానికి కొన్ని మాటలు చెప్తూ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5 చదువుకుందాం. ఎఫెసు సంఘానికి ప్రభువు లేఖ రాస్తూ యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే, నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తును. ఈ మాటలు అంటుంది ఎవరు? ఈ మాట అంటుంది యేసుక్రీస్తు వారు యోహంతో అంటే యోహన్ రాస్తున్నాడు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు మాట ఏంటంటే ఎఫెసులో సంఘం ఏమైందంటే, సంఘం మొదట చాలా బాగా ఉంది ఆత్మీయంగా, చాలా కాలం ఆత్మీయంలో వదిలేరు అందరూ కూడా.
చివరి వరకు వచ్చేసరికి ఏమైందంటే సంఘంలో ప్రేమ తగ్గిపోయిందట. వాళ్ళు దేవుని మర్చిపోయారు, క్రీస్తుని విడిచేశారు, క్రీస్తు మీద ప్రేమ తగ్గిపోయింది. అప్పుడు ప్రభువు లేఖ రాస్తూ ఏమన్నారట, ఉత్తరం రాస్తూ, నీవు ఏ స్థితిలో పడితే జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందు అన్నారండి. మళ్ళీ తిరిగి మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమంటే అర్థం ఏంటంటే, సంఘం స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఎలాగున్నావో అది జ్ఞాపకం చేసుకో. బాప్తిసం పొందిన తొలినాళ్ళలో నీ స్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని అప్పుడు నువ్వు ఎలాగనో నీ జీవితం కొనసాగించావో ఆ జీవితం మళ్ళీ తిరిగి కొనసాగించు. ఆ విధంగా నువ్వు మనసు మార్చుకొని ప్రభు చెప్పడం జరిగింది. అలా మార్చుకుంటే సరే. లేని ఎల్ల పదం ఏమాడారు అక్కడ ప్రభువు, నేను నీ ఎదుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తానంటే అర్థం ఏంటి? నిన్ను నామరూపాలు లేకుండా నేను చేస్తానని ప్రభు హెచ్చరించడం జరిగిందని. అంటే మారు మనసు ఎవరికి అవసరం? ఇప్పుడు ఎవరికి అవసరం మారు మనసు? సంఘానికి అవసరము, దేవుడు నమ్మని బిడ్డలుగా అవసరం అండి. మీకు మరొక పాయింట్ చెప్పాలనుకుంటే, మారు మనసు ఎప్పుడు పొందాలంటే ప్రతిరోజు మారు మనసు పొందాలండి. అర్థమవుతుందా? మారు మనసు కేవలం బాప్తిసం పొందముందు మారు మనసు మాత్రమే కాదు, ప్రతిరోజు క్రైస్తవుడు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. చాలా మందికి అర్థం అవట్లేదు క్రైస్తవులకి. నేను బాప్తిసం పొందితే నేను పరలోక రాజ్యం వచ్చేస్తామో అని భ్రమలో చాలా మంది ఉంటున్నారు. లేదా క్రీస్తు సంఘం సత్యమైన సంఘంలో వచ్చాను కాబట్టి మారు మనసు లేకపోయినా నడిస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, కానీ తప్పది. వాక్యం వాళ్ళు చెప్పట్లే. ఎపిస్లో ఉన్నది కూడా క్రీస్తు సంఘమే. ఆ సంఘంలో సభ్యులకు ప్రభు ఉంటున్న మాట ఏంటంటే, నువ్వు జ్ఞాపకం చేసుకుని మొదటి క్రియలు చేయమని చెప్పారండి. సంఘం మొదట చాలా బాగానే ఉంది, ఆత్మీయంగా ఉంది. తర్వాత ఏమైంది? ఆత్మీయతలో వెనుకబడింది. మరి ప్రభు ఏం చెప్పారు? నువ్వు వెనుకబడినా పర్లేదు, బాప్తిసం మీరంతా తీసుకుని సంఘంలోకి వచ్చారు కదా, మీరు రక్షించుతున్నారు ప్రభు. అక్కడ ఏమన్నా అలా ఈ ప్రభు ఏం చెప్పారండి అక్కడ? నువ్వు జ్ఞాపకం చేసి మారు మనసు పొందని అర్థం ఏంటి? నువ్వు నా మీద ప్రేమను విడిచిపెట్టావు, నువ్వు మారు మనసు పొంది మళ్ళీ తిరిగి ప్రేమను సంపాదించుకో. అలా సంపాదించుకుంటే నేను ఉంచుతాను, లేకపోతే నిన్ను నాశనం చేస్తున్న ప్రభు హెచ్చరించడం జరిగిందని. మారు మనసు అనేది ప్రతి క్రైస్తవుడికి అవసరము, ప్రతిరోజు అవసరం విషయం అర్థం అవ్వాలి మనకి. ప్రేటాగంధంలోనే ఒక్క ఆ సంఘానికి మాత్రమే కాదు, ప్రేటాగంధము మనం చదువుకుంటే 2వ అధ్యాయంలోనే 14 ఒకసారి 15 చదువుకుందాం, 16 చదువుదాం. కావున మారు మనసు పొందము, లేని ఎడల నీ ఎదుగు త్వరగా వచ్చి యుద్ధం చేశారు. అక్కడ మరొక సంఘం ఉంది. అది ఏంటో సంఘం? పెర్గమ సంఘం. పెర్గంలో ఒక సంఘం ఉంది, క్రీస్తు సంఘం. ఆ సంఘం గురించి ప్రభు ఏమన్నారంటే 14 చదువుకుంటే, అయినను నేను నీ మీద కొన్ని తప్పుదోలు మోపవలసి ఉన్నది. అది ఏమనగా, విగ్రహములకు బలించబట్టి తినున్నట్లును, జాగ్రత్తము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డమని బాలాకునకు బిలాము బోధన అనుసరించబడి నీలో ఉన్నారు. అటువలనే నికోలితుల బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు కాబట్టి మారు మనసు పొందిన ప్రభు అన్నాడు. ఈ సంఘంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, వీళ్ళు కూడా పెర్గమన సంఘం, వాళ్ళు కూడా దేవుని నమ్మి ప్రభు నమ్మి క్రీస్తులోకి వచ్చి సంఘంలోకి వచ్చారు. అయితే సంఘం పుస్తకంతో వీళ్ళందరూ విగ్రహాలు స్టార్ట్ చేశారు. మళ్ళీ విగ్రహార్పించిన బొల్లు తినడం స్టార్ట్ చేశారు. మళ్ళీ జాగ్రత్త కొనసాగించుకు వచ్చారు. ఈ తప్పుడు పనులు చేసిన తర్వాత ప్రభు ఏమంటారు మాట అంటే, నువ్వు ఇప్పటికే మారు మనసు పొంది మళ్ళీ రెండోసారి హెచ్చరించాడు సంఘాన్ని. అలాగా మనం చూసుకుంటే ఒక 7 సంఘాల్లో ఒక 3-4 సంఘాలకి ప్రభు హెచ్చరించడం జరుగుతుందండి. అంటే మారు మనసు అనేది ఎవరికి అవసరమో? సంఘాలకి అవసరమో. ప్రతి మానవుడు కూడా మారు మనసు అనేది అవసరము. మనిషిలో ఏముంది? మనిషి 2 భాగాలతో చేయబడ్డాడు. ఏంటో భాగాలు? శరీరము, ఆత్మ. ఆత్మలో ఏ భాగాలు ఉన్నాయి? ఆత్మలో హృదయం ఉంది, ఆత్మలో మనస్సు ఉంది, ఆత్మలో మనసాక్షి ఉంది. మనలో ఉన్న ఆత్మ అది ఎన్నటికీ లయము కానిది, ఎన్నటికీ కూడా నాశనం లేనిది మనలో ఉన్న ఆత్మ. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, పిల్లరా, మనం దేవుని దగ్గర రావాలంటే మనందరం ఏం చేయాలంటే, ముందు ఏ వ్యక్తి అయినా సరే మారు మనసు పొందాలండి. అంటే అర్థం ఏంటంటే, తన మనసును మార్చుకొని, తన హృదయాన్ని మార్చుకొని దేవునికి అనుకూలంగా తిప్పిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర రావాలండి. మారు మనసు లేకుండా ఎవరైతే సరే దేవుడి దగ్గరికి వస్తే ఆ వ్యక్తి యొక్క విశ్వాసానికి బతికిన దేవుడు అనేది దేవుడు యాక్సెప్ట్ చేయడు.
కాబట్టి ఇది మారు మనసు యొక్క గొప్పతనం. మారు మనసు పొందడం అనేది చాలా స్టెప్స్ వైజ్ ఉంటాయి. మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఇంత మనం ఆలోచించినట్టు 2 కొరింథీ 7:8 చదువుకుంటే, మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని సంతోషించున్న పదం ఆడానండి. అంటే మారు మనసు పొందు ముందు వ్యక్తి ఏం చేయాలట? దుఃఖపడడం అంటే అర్థం ఏంటండి? దుఃఖపడడం అంటే అర్థం ఏంటి? దుఃఖపడడం అంటే బాధపడాలి. దుఃఖపడడం అంటే అర్థం ఏంటి? బాధపడాలి, ఏడవాలి. నాయన ఇంత ఘోరమైన పాపం చేస్తాను నాయన అని మనం లబోదిబ్బమంటే గుండెలు బాదుకుంటే ఏడాలండి దేవుని దృష్టికి. అది మారు మనసు అండి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా నేర్చారా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మీకు ఏడ్చిన సందర్భం మీకు ఉందా? మీ కష్టాల గురించో మీ నష్టాల గురించో కాదు, మీ పిల్లల గురించో కాదు, మీ జీవితంలో మీకు ఎప్పుడైనా మీకు ఏడ్చే సందర్భాలు ఉన్నాయా దేవుని సన్నిధిలో? లేదా మీకు రహస్యంగా మీరు దేవుని ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు మీకు ఏడ్చిన ఆలోచనలు ఉందా? ఎప్పుడైనా ఏడ్చారా? దేని గురించి ఏడడం? నా పిల్లలు బతుకు బాగాలేదు దాని గురించి ఏడడం కాదు, లేదా నాకు ఒక సమస్య ఉంది దాని గురించి ఏడడం కాదు. దేని గురించి ఏడడం? నేను పాపము చేస్తున్నాయన, నా పాపము క్షమించునైనా ఎప్పుడు ఏడ్చే సందర్భాలు ఉన్నాయా? మీకు ఇంతవరకు కూడా నేను ఎప్పుడు ఏడలేదని మీ మనసుకు అనుకుంటే మీకు మారు మనసు లేదండి. నేను ఇంతవరకు కూడా దేవుని సన్నిధిలో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదంటే మీకు మారు మనసు మీకు అర్థం అవ్వలే. మీకు మీ విశ్వాసాలు కాదు దేవుని దృష్టిలో. మీ అంత తిరిగి మారు మనసు పొందాలి, మారు మనసు తిరిగి పొందాలి. నిజమే. మారు మనసు అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి నేను ఎంత పాపం చేసానో గ్రహించి దేవునికి నేను ఎంత విరోధంగా నా జీవితం గడిపానో అని దృష్టించి బాధపడి ఏడడం, కన్నీళ్ళు కాచడం, అది మారు మనసు. మారు మనసు అంటే మనం దుఃఖపడి మన కన్నీళ్ళలో ఒక బొట్టు రాల్చడం అండి మారు మనసు అంటే. మన పాప విషయమే రాల్చిన ప్రతి బొట్టు కూడా, ప్రతి కన్నీటి ఇది కూడా చాలా విలువైందండి. కీర్తనకారుడు అంటాడు 56వ కీర్తన 8 చదువుకుంటే, 56:8 చదువుకుంటే దావీదు అంటాడండి, నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనపండు కదా అంటాడు. దావీదు కన్నీళ్ళు అంటే ఎక్కడ ఉన్నాయట? దేవుడు ఒక సీసా తీసుకొని అంటే అలంకార రూపంలో భక్తులు కన్నీళ్ళు విడిచిపెడితే దేవుడు ఆ కన్నీళ్ళు అలా పట్టుకుని తన దగ్గర ఉంచుకుంటాడు. మనం పాప విషయమే దుఃఖించిన మన ఏడుపు అనేది చాలా విలువైందట. అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకం. దేవుని సన్నిధిలో మన రాల్చిన ప్రతి కన్నీటి బొట్టు కూడా చాలా విలువైందండి, చాలా విలువైందండి. చాలామందికి మారు మనసు ఏంటో, అసలు మారు మనసు అంటే తెలియకుండా చాలామంది బాప్తిలు తీసుకుంటున్నారండి. మారు మనసు అర్థం అవ్వకుండా చాలా సంఘాల్లో ప్రవేశిస్తున్నారు. మారు మనసు అర్థం కాకుండా చాలా సంఘాల్లో కొనసాగుతున్నారు. మారు మనసు అర్థం అవ్వకపోతే, మారు మనసు తెలియకపోతే నువ్వు క్రైస్తవులు చెప్పుకున్న వ్యర్థమే. ఆ దేవుడు యాక్సెప్ట్ చేయడు. భౌతికంగా మన దేహాలు శరీరాలు సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తికి మారు మనసు లేకపోతే నువ్వు దేవుడు రాజ్యంలో లేవు. సంఘం అంటే బిల్డింగ్ కాదు, ఇది సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. సంఘం అంటే అర్థం ఏంటండి? క్రీస్తు శరీరము. ఒక బిల్డింగ్లో ఉన్నా కాదు, ఒక బిల్డింగ్ క్రీస్తు సంఘం బోర్డు పెట్టి కూర్చొని మాత్రం సంఘంలో ఉన్నట్టు కాదు. ఎవరు సంఘంలో ఉన్నట్టు? మారు మనసు పొంది ఉన్న వ్యక్తులే సంఘంలో ఉన్నట్టండి. ప్రతి ఆధారం చర్చికి వెళ్తున్నానండి, ప్రతి ఆధారం పాట పాడుతున్నానండి, చందా చేస్తున్నానండి, వాకి చెప్తున్నాడు, సరిపోద్దా? మారు మనసు లేకుండా మన దేహాలు సంఘంలో ఉన్నప్పుడు కూడా అది దేవుడి దృష్టిలో మనం అంగీకరించినట్టు కాదు. ఎవడైతే మారు మనసు పొంది సంఘంలో ఉన్నాడో ఆ వ్యక్తి మాత్రమే సంఘంలో ఉన్నట్టు, దేవుడి రాజ్యంలో ఉన్నట్టండి. అన్నిటికి మూలం ఏంటి? మారు మనస్సు. మారు మనస్సు. చాలామంది మారు మనసు పొందడానికి ఇష్టపడరండి ప్రపంచంలో. ఎందుకు ఇష్టపడరు మారు మనసు అంటే? మారు మనసు అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టంగా, దేవునికి అనుగుణంగా మన ఇష్టాలు మార్చుకోవడం, అది మారు మనసు అండి. మారు మనసు అర్థం ఏంటండి? మన ఇష్టాలు, మన కోరికలు దేవుని ఇష్టాలుగా, దేవునికి అనుగుణంగా మార్చుకోవడం మారు మనస్సు. అలా మార్చుకోవడంలో
దైవ చిత్తానుసార దుఃఖం అవసరం. ఏమవసరం? దైవ చిత్తానుసార దుఃఖం అవసరం. 2 కొరింథీ 7:9-10 ఆలోచిద్దాం మరొకసారి. 2 కొరింథీ రాసిన పత్రిక. సంతోషించలేదు, సంతోషించున్నాను. ఎలాగనగా ఏ విషయంలోనైనాను మా వల్ల మీరు నష్టము పొందకుండాకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడిద్దారు. అంటే వీళ్ళు దుఃఖపడ్డారు. ఏ విధంగా? దైవ చిత్తానుసారం దుఃఖం అంటండి. అంటే అర్థం ఏంటి? బాధపడాలి ఒక వ్యక్తి. బాధపడి దుఃఖపడి ఏడిస్తే కానీ వ్యక్తికి ఏం రాదు? మారు మనసు రాదు. మరి ఈ మారు మనసు రావడానికి ఒక దుఃఖం, మీరు బాధపడని చెప్పింది ఎవరు? దేవుడే. ఆ పదాన్ని ఎలా వాడారంటే దైవ చిత్తానుసారం దుఃఖం అని గ్రంథం చెప్తుందని. అంటే దుఃఖాన్ని దేవుడి చిత్తానుసారంగా ఇవ్వబడిన దుఃఖం. 10 చదువుదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. ఇక్కడ 2 దుఃఖాలు ఉన్నాయి. ఏంటి దుఃఖము? మొదటి దుఃఖం ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము. రెండోది ఏంటి? లోక సంబంధమైన దుఃఖము. ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఒక కుటుంబంలో అందరం ఏం చేస్తాం? బాధపడతాం, దుఃఖపడతాం, ఏడుస్తాం. అదేంటిది? లోక సంబంధ దుఃఖం. దైవ సంబంధ దుఃఖం అంటే అర్థం ఏంటి? ఒక మనిషి తన చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడి ఆడటం దేవుని సన్నిధిలో, అది దైవ చిత్తానుసార దుఃఖం. అర్థమవుతుందా? అసలు మనం ఎందుకు ఆడాలి? మనకే అవసరం, మనం ఎందుకు ఆడాలి? మనకేంటి కర్మ అనుకోవచ్చు. అనుకుంటున్నారు లేదా లోకాలు చాలా మంది? మనం ఎందుకంటే బాధపడాలి దేవుని సన్నిధిలో? మనకేంటి అవసరం? దేవుడు అవసరం లేని వాడికి ఎలాగున్నా పర్లేదండి, ఆడిష్టమే. దేవుడు విడిచిపెట్టేస్తాడు వాడి ఇష్టానికి. కానీ నాకు దేవుడు కావాలన్న వ్యక్తి మట్టుకు ఆ వ్యక్తి ఏం చేయాలట? దేవుని సన్నిధిలో దుఃఖపడాలి, ఏడవాలి, దేవుని చేరవాలండి. తండ్రి, నేను పాపం చేశాను తండ్రి, నేను మహాపాపిని, ఇన్నాళ్ళు పాపం తెలియకని బ్రతుకుతున్నాను, ఇప్పుడు నాకు పాపం తెలిసింది, నా పాపం నాకు అర్థమైంది నాయన, ఇక నుంచి పాపం చేయను నాయన అని ఆ బాధతో మనసు మార్పునే ఏమన్నారు? మారు మనసు అన్నారు. ఒక వ్యక్తి దుఃఖపడకుండా మారు మనసు రాదు. ఎంతవరకు కూడా దేవుడి సన్నిధిలో ఒక్కసారి ఏడని వ్యక్తికి మారు మనసు లేనట్టే. పేరుకి పై కనుమతగా వ్యక్తి మారు మనసు లేనట్టు. అది క్రైస్తవులు కాదు. ప్రభు దృష్టికి మారు మనసు రావాలంటే ఏం చేయాలి? వ్యక్తి దుఃఖపడాలి, ఏడవాలి. యాకోబు పత్రిక 4:8 చదువుదాం. యాకోబు పత్రిక 4:8 చదువుకుంటే అక్కడ ఏమన్నాడు భక్తుడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునండి. దిమనస్కులారా, మీ హృదయము పరిశుద్ధపరచుకునండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చెందకును మార్చుకుని అన్నాడండి భక్తుడు. ఏం చెప్పుడు? నువ్వు దేవుని సన్నిధికి కొంచెం నువ్వు ఎలాగ ఉండాలట? ఆనందంగా ఉండాలా, నవ్వుతూ ఉండాలా. ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనందరం కూడా ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే నువ్వు మన సంఘంలో ఉన్నామో దేవుని సన్నిధిలో ప్రవేశించి వెంటనే మన హృదయం ఎలా చేసుకోవాలంటే మన హృదయాన్ని దుఃఖపరచుకోవాలటండి. అంటే అర్థం ఏంటి? బాధ పెట్టుకొని రావాలటండి హృదయాన్ని. ఇప్పుడు ఏదైనా ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అదే ఒక చావు దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? ఒక చావు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆనందంగా వెళ్తాము, బాధతో వెళ్తామండి. మనకు కావాల్సిన చనిపోయినప్పుడు మనం ఎలాగెళ్తాం? అక్కడికి వెళ్ళినప్పుడు నవ్వుతూ వెళ్తామా, ఆనందం ఏడుస్తూ వెళ్తామని? ఒకవేళ మన ఆనందంగా ఉన్నసరికి మన ఆనందం ఏం చేసుకోవాలప్పుడు? దుఃఖంగా మనం మార్చుకోవాలి, వెళ్ళాలి. అవునా కాదండి? నీకు చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా? మన చుట్టాలు ఎవరు చనిపోయారమ్మా, మన చుట్టాలు ఎవరు వ్యక్తి చనిపోయాడు, ఏదో పలానా ఊళ్ళో చనిపోయాడు. ఆ రోజు మనం చాలా ఆనందంగా ఉన్నాం. మనకి ఏవో డబ్బులు వచ్చాయి, లేదా మనకి ఏదో మంచి మేలు జరిగింది, ఆ రోజు గొప్ప ఆనందంగా ఉన్నాం, మంచి హ్యాపీగా ఉన్నాం. చావుకప్పుడు ఫోన్ వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్తాం లేదా? వెళ్ళినప్పుడు ఎలాగెళ్తాం? అన్నప్పుడు ఈ ఆనందం కంటిన్యూ చేసుకుంటే అక్కడికి వెళ్తామా, లేదా ఆనందం మార్చుకుని వెళ్తామా దుఃఖంగా? ఏం చేస్తాం అప్పుడు? మనం ఆనందం ఉన్నప్పుడు కూడా మన ఆనందం ఏం చేస్తాం? దుఃఖంగా మనం మార్చుకుంటాం. ఎందుకు? మారిపోద్ది ఆటోమేటిక్గా. ఆనందం ఏమింది అక్కడ? దుఃఖంగా మారిపోద్ది.
దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నారంటే, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఉండాలంటే, మన హృదయము దుఃఖపడుతూనే ఉండాలట, బాధతో రావాలట సంఘానికి. దుఃఖపడత ఏడుస్తూ ఏడుస్తూ రావాలంట సంఘం, విధంగా చెప్పాలంట. బాధతో ఉండాలంట సంఘాలు. ఎందుకంటే ఆ బాధతో ఉన్న హృదయమే దేవుని మాటలు అంగీకరిస్తాట. మన హృదయము ఆనందంగా ఉంటే దేవుని వాక్యం అంగీకరించదు. హృదయాన్ని నల్లగొట్టి బాధ పెడితే అప్పుడు దేవుని వాక్యం పడిన వెంటనే ఆ హృదయంలో ఆ విత్తనము, వాక్యమైన విత్తనము నాటుది, మొలుస్తుంది. కాబట్టి దేవుని కోసం ఎలా ఉండాలంటే, వ్యాకులపడి దుఃఖపడి ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకుని అంటాడు యాకోబు. యాకోబు అంటున్న మాట అన్యుల గురించి రాస్తున్న మాట కాదు. యాకోబు రాస్తుంది క్రైస్తవుల గురించే. ఈ మాట రాస్తుంది క్రైస్తవుల గురించే. మొదటి అధ్యాయం చదువుకోండి. మొదటి వచనంలో దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు దాసుడని యాకోబు అన్ని దేశంలో చదివి ఉన్న 12 గోత్రం వరకు శుభమని చెప్పి రాసిన పదం ఉంటుందా. చెదిరిపోయిన క్రైస్తవుల గురించి రాస్తున్న మాట. మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే, మీరు మనస్సు దుఃఖపడితే వెళ్ళమని చెప్తున్నాను. కాబట్టి మారు మనసు అంటే అర్థం ఏంటంటే, మారు మనసు అంటే మనం ముందు ఏం చేయాలని అందరూ కూడా దుఃఖపడాలి. ఎప్పుడు దుఃఖపడాలి? ఎప్పుడు మారు మనసు పొందాలి? ప్రతి దినము మారు మనసు పొందాలి. మారు మనసు అర్థం ఏంటంటే, చెడు నుంచి మంచికి తిరగడం మారు మనస్సు, పాపం నుంచి పరిశుద్ధత వైపు వెళ్ళడం మారు మనస్సు. అర్థమవుతుందండి. ఏం చేయాలి మారు మనసు అంటే? పాపము నుంచి మంచికి రావడం, చెడు నుంచి మంచిగా రావడం, పాపం నుంచి పరిశుద్ధతకు రావడం, ఇది మారు మనసు. అలా రావడం మన హృదయం ఏం చేయాలి? దుఃఖపెట్టి, బాధ పెట్టి, దేవుడి సన్నిధిలో ఏడ్చి, నాయన మన పాపం ఒప్పుకోవాలండి. పాపం ఒప్పుకుంటే అప్పుడు మారు మనసు మన హృదయానికి వస్తుంది. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది మారు మనసు పొందడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే, గర్వం. మొదటి పాయింట్ అంటే గర్వం. నేనెందుకు పొందాలి మారు మనసు, నాకేట అవసరమని గర్వం వల్ల చాలామంది మారు మనసు పొందరు. రెండో పాయింట్ ఏంటంటే, మారు మనసు పొందడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే తమ జీవితాన్ని మార్చుకోవడానికి ఎవరు ఇష్టపడరండి. చాలామంది దాని జీవితం ఎలాగనో అనుకుంటారంటే, నా జీవితం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, నా జీవితం ఆనందంగా ఉండాలి, నా జీవితంలో ఎవరు రూల్స్ పెట్టకూడదు, రెగ్యులేషన్ పెట్టకూడదు, స్వేచ్ఛగా బ్రతకాలని ఆకాంక్షతో చాలామంది ఉంటారు. కాబట్టి ఆ రెండు కారణాలు చాలామంది కూడా మారు మనసు పొందరు. కాబట్టి మనం ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మనసు ఆలోచించుకుందాం. మొదటగా యేసు భూమి మీదకి వచ్చినప్పుడు మారు మనసు పొందుట అనే మాట కూడా చెప్పడం జరిగింది. మారు మనసుకి దేవుని రాజ్యానికి సంబంధం ఉంది. దేవుని రాజ్యం అంటే సంఘము. ఈ సంఘంలో ఎవరితో ప్రవేశిస్తారో, ఎవరితో సంఘంలో ఉంటారో, ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ సంఘం అలాగా ఎత్తబడుతుంది. ఈ సంఘంలో యేసు ప్రభు అలాగా పరలోకం తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సంఘంలో నువ్వు నేను ఉన్నాలో మనం ప్రశ్నించుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా? బాప్తిసం మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏంటి? కొనసాగించడం. మారు మనసు పొంది బాప్తిసం పొంది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే, మారు మనసుతో రోజు నువ్వు దేవునిలో గడపడం, అది రెండో స్టెప్ అండి. మీ రక్షణను భయముతోనూ వణకతోనూ కొనసాగించిన పదం ఉందా, వచనం ఉందా? మన రక్షణ ఏం చేయాలట? భయంతో వణుకుతో కొనసాగించాలట. రక్షణ సంపాదించడం ఒక మెట్టు అయితే, రక్షణ కొనసాగించడం అదొక మెట్టండి. భయంతో ఉండాలటండి, వణికిపోవాలటండి. దేనికి వణికిపోవాలి? అమ్మో నా రక్షణ ఎక్కడ పోద్దో ఆ భయంతో వణుకుతో మనం అందరం కూడా మన రక్షణను కొనసాగించాలట. కాబట్టి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఆయన బోధలో దేవుని రాజ్యం గురించి బోధించాడు. దేవుని రాజ్యం వస్తుంది చెప్పడం జరిగింది. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధత వచ్చిన తర్వాత పెంతుకొస్తున్నాడు. యెరూషలేములో సంఘము ఏర్పడింది. ఆ సంఘమే దేవుని రాజ్యము. అయితే ఈ సంఘంలో ప్రతి మనుషుడు వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. మరి సంఘంలో ఎలా ప్రవేశిస్తామంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడే ఆ వ్యక్తి సంఘంలోకి ఎంటర్ అవుతాడు. మారు మనసు లేకుండా వ్యక్తి సంఘంలోకి ఎంటర్ అవ్వలేడు. భౌతికంగా ఎంటర్ అవ్వచ్చు. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఒక వ్యక్తి మారు మనసు లేకుండా సంఘంలో వెళ్ళిపోవచ్చండి. బాప్తిసం అడగమని ఇచ్చేవచ్చు కదా, ఇచ్చేవచ్చు లేదా? బాప్తిసము ఒక వ్యక్తి మారు మనసు లేకుండా బాప్తిసం ఇచ్చేవచ్చండి, ఇచ్చేవచ్చా లేదా? మునిగి లేపేయడం కదా మారు బాప్తిసం అంటే. కానీ పుచ్చుకున్న వ్యక్తి ఎలా ఉండాలి? నేను మారు మనసు పొందిన ఆ వ్యక్తి మనసులో ధృవీకరించుకోవాలని. కానీ చాలామంది మారు మనసులకు ఏమవుతుందంటే, సంఘంలోకి వచ్చేస్తారు. మారు మనసు అంటే తెలియదు, మారు మనసు అర్థం జీవితం మార్చుకుంటూ తెలియదు.
జీవితంలో అంటే దేవునికి అనుగుణంగా ఎలా ఉండాలో మనకు తెలియదు. అవేమో తెలియకుండా ఏమందరూ బాప్తిజం ఇచ్చేస్తున్నాం. అంటే ఏమవుతుంది, మానవస్ లేకుండా సంఘాలు, భౌతికమైన సంఘాలు వచ్చేస్తున్నాం. కాకపోతే దేవుని దృష్టిలో ఒక సంఘం ఉంది, ఆత్మీయ సంఘము. ఆ ఆత్మీయ సంఘంలో మనం ఉన్నలో ప్రశ్నించుకుంటే మనకు తెలిసిపోద్దాను. నాకు మారుమనసు ఉంది, నీ మనస్సాక్షి తెలిస్తే నువ్వు సంఘంలో ఉన్నట్టే. కాబట్టి మారుమనసు పొంది సంఘంలో ప్రవేశించాలి. మారుమనసు పొందడంటే క్రొత్తగా జన్మించిన పదం వాడారండి యేసు ప్రభు. క్రొత్తగా జన్మించిన అర్థం ఏంటంటే మన ఇష్టాలు, మనకు కోరికలు, మనకు తలంపులన్నీ ఏం చేయాలట, దేవునికి ఇష్టంగా మార్చుకోవాలి. మన అలవాట్లు ఏం చేయాలి, దేవుని ఇష్టంగా మార్చుకోవాలి. మన కోరికలు ఏం చేయాలి, దేవునికి ఇష్టంగా మార్చుకోవాలి. అంటే మన రోజులో మనం ఏదైతే చేస్తున్నామో అది దేవుని దృష్టికి కరెక్ట్గా ఉందా లేదో పరీక్షించుకోవాలి. మీరు పరీక్షించే సమస్తమును మేలైనది చేపట్టుడి. మనం ఏ పని చేసినా ఏ చేసినా సరే మనం ఏం చేయాలట, అమ్మో ఇది దేవుని దృష్టికి కరెక్ట్గా ఉందో లేదో అని ఆలోచించి అప్పుడు మనం ముందు స్టెప్ వేయాలండి. అలా ప్రతిదీ ఆలోచించుకుంటూ మనం ముందు స్టెప్ వేస్తే అప్పుడు మనం పాపం నుంచి పరిశుద్ధంలోకి వస్తామండి. కాబట్టి ఇలాగా మారుమనసు పొందనేది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఖచ్చితంగా పొందాలి. నేను పొందాలంటే ఆ వ్యక్తి దేవుడు నిత్య నరకానికి తీసుకెళ్తాడు. నశించిపోవడం అర్థం ఏంటంటే నిత్య నరకం వెళ్ళిపోవడం. కాబట్టి మారుమనసు పొందడం అని తెలుసుకునే ముందు మారుమనసు అంటే మనకు అర్థం అవ్వాలి. పౌలు గారు మారుమనసు అనేది అన్యులకు మాత్రం కాకుండా క్రైస్తవులు కూడా మారుమనసు అనేది అవసరము. కాబట్టి పౌలు గారు మొదటగా కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘం మొదట బాగానే ఉండేవారు. తర్వాత వాళ్ళ జాగ్రత్త స్టార్ట్ అయ్యింది, వాళ్ళ కలహాలు స్టార్ట్ అయ్యాయి, వాళ్ళ అసూలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ప్రభు పౌలు ద్వారా ఏమించారంటే మళ్ళీ నువ్వు వాళ్ళకి మొదట కొరింథీ పత్రిక అంతా కూడా వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తారు పౌలు గారు. రెండో కొరింథీ పత్రిక ఏమంటారంటే మీరు మొదటి పత్రిక వల్ల మీరు దుఃఖపడ్డారు, పత్రిక చదవడం వల్ల మీరు దుఃఖపడి మారుమనసు పొంది సంతోషించాలని పౌలు చెప్పడం జరుగుతుంది. అంటే మారుమనసు పొందాలంటే ముందు ఏమేమి చేయాలి, వ్యక్తి దుఃఖపడాలి, బాధపడాలి, ఏడవాలి. ఈ విధంగా ప్రతి క్రైస్తవుడు కూడా మన జీవితంలో మనం ఎప్పుడైనా దేవుణ్ణి దాటి పాపాలు పడినప్పుడు ముందర ఏం చేయాలండి, పాపాల పడి మనం బాధపడడం కాదు, నాయన నేను పాపం చేశాను, నా పాపం క్షమించిన ఆయన అని మనం ప్రార్థన చేయాలట. అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడు పొరపాటునో లేదా తెలుసో పాపాలు పడ్డడం వ్యక్తి ఏం చేయాలండి, అప్పుడు వెంటనే అక్కడితో ఆగిపోకూడదు, ప్రార్థన చేయాలి. నాయన తప్పు చేశాను నాయన, మరి ఇంకా పాపం చేయను, ఇంకెప్పుడు నేను పాపం చేయను. ఒకప్పుడు త్రాగబోతుగా ఉన్నాను, మళ్ళీ తర్వాత ఏదో బలహీనత కొద్దీ ఒకసారి తాగేదనుకున్న వ్యక్తి ఏం చేయాలి, నాయన ఇంకెప్పుడు నేను త్రాగను, నాకు మారుమనసు దయచి ప్రార్థన చేసి మళ్ళీ పాపం జోలికి వెళ్ళిపోకుండా మళ్ళీ రక్షణ కొనసాగించాలి. ఒక వ్యక్తి వ్యభిచారం ఉంది, ఆ వ్యక్తి వ్యభిచారంలో నడుస్తున్నాడు, తర్వాత ఇది నా దేవుడికి తప్పని తెలిసాడు, తర్వాత ఏం చేయాలి, ఆ వ్యభిచారం మానేసి నాయన నా రక్షణ కొనసాగించే దేవుని ప్రార్థన చేయాలి. ఓ వ్యక్తికి అబద్ధాలు ఎప్పుడు ఆడుతూ ఉంటాడు, అది పాప దేవుని దృష్టికి. అలాగా శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ పరిశుద్ధంగా కొనసాగించడమే మారుమనసు. అలా మన జీవితాంతం కొనసాగిస్తే మారుమనసు పొందిన వ్యక్తులు మాత్రమే పరలోక రాజ్యంలో వెళ్ళడానికి అర్హులు తప్ప నాకు మారుమనసు లేదు పొందిన వ్యక్తులు దేవుడు పరలోక రాజ్యంలో ఎవరిని కూడా రానివ్వడండి. కాబట్టి మనందరం కూడా మారుమనసు ఖచ్చితంగా పొందాలి. నీకు మారుమనసు అర్థమైపోతుంది, ఇక్కడ నుంచి ఎవరి నుంచి మారుమనసు స్టార్ట్ చేయాలండి. నాయన ఇంత నేను పాపం చేశాను నీ దృష్టికి. అందుకే ప్రభు ఏమంటారంటే 99 మారుమనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారుమనసు పొంది ఒక పాపి విషయమే పరలోకమందు గొప్ప సంతోషం కలుగునని లోకసువార్త 15:7 ఉంటుందండి. అది చదివి ముగించేద్దాం. లోకసువార్త 15:7 చదువుకుంటే అటువలే మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. అటువల మారుమనసు అక్కర్లేని 99 నీతి విషయంలో కంటే మారుమనసు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక వ్యక్తి పాపం నుంచి మారుమనసు పొంది దేవునికి ఎంతో సంతోషం అంట. పరలోకంలో ఎంతో ఆనందం అట. ఆ ఆనందం అంతా ఎక్కడ ఉందండి. ఒక మనిషి ఏం చేయాలండి, తన మనసును
మార్చుకోవడం ఉందని. నువ్వు నీ మనసును మార్చుకుంటే దేవుని దృష్టికి అప్పుడు పరలోకంలో దేవుడు ఎంతో సంతోషిస్తాడటండి, ఎంతో ఆనందం ఉంటుందట. నువ్వు దేవుడికి ఎంత డబ్బులు ఇచ్చినా దేవుడికి ఆనందం ఉండదు. దేవునికి నువ్వు ఎంత గొప్పగా పాట పాడినా అంత ఆనందం ఉండదు. నువ్వు ఎంత జ్ఞానంతో వాక్యం బోధించినా దేవుడికి ఆనందం ఉండదు. దేవుడికి ఎప్పుడు ఆనందం వ్యక్తి పట్ల. నువ్వు మనసు మారితే దేవుడికి ఆనందం. మనసు మారకుండా వ్యక్తి ఎంత చేసినా సరే దేవుడు ఆ మనసుని అంగీకరించాడు, ఆ మనిషిని యాక్సెప్ట్ చేయడాడు. కాబట్టి అది ఇవాళ మన పాట నేర్చుకున్నాం మారు మనసు గురించి. మనం వచ్చే వారం కూడా మారు మనసు పొందడం ఎలా పొందాలో ఇంకా స్టెప్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఆలోచిద్దాం. అవి మన జీవితంలో నిరంతరం కొనసాగిద్దాం. అలా మారు మనసు పొందిన వ్యక్తులకే దేవుడు పరలోక రాజ్యాన్ని మనకు ఇస్తారు తప్ప మారు మనసు పొందిన వాళ్ళకి దేవుడు పరలోక రాజ్యము ఇవ్వడు. ఈ వాక్యంతో నన్ను హెచ్చరించుకుంటూ మీ అందరికీ హెచ్చరిస్తూ దేవుడి మాటలని కూడా మనందరి హృదయాల్లో దీవించి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.